అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. భారత ఆర్చరీ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరలేపిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ను మెగా పోస్టర్ రామ్ చరణ్ ఘనంగా ప్రారంభించారు. అక్టోబర్ 2న న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అంగరంగ వైభవంగా ఈ లీగ్కు శ్రీకారం చుట్టారు. ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న చరణ్ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫ్రాంచైజీ తరహాలో తొలిసారిగా జరుగుతున్న APL దేశంలోని అగ్రశ్రేణి రికర్వ్ కాంపౌండ్ ఆర్చర్స్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కూడిన 6 జట్ల మధ్య జరగనుంది. మొత్తం 48 మంది ఆటగాళ్లు, ప్రతి జట్టులో 4 పురుషులు, 4 మహిళలు ఉన్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఇదే తొలిసారి రికర్వ్ కాగా కాంపౌండ్ ప్లేయర్లు ఒకే జట్లో పోటీ పడనుండటం, అది కూడా ఫ్లడ్ లైట్స్లో జరగడం ఈ లీగ్కు ప్రత్యేకతను చేకూర్చింది. రామ్ చరణ్ మెగా ఎంట్రీతో ప్రారంభోత్సవ వేడుకలో అభిమానుల ఆనందం అవధులు దాటింది. చాలా మంది సెల్ఫీ కోసం పోటీ పడ్డారు. అనుకున్నదే జరిగింది. సన్నిహితుల సమక్షంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిశ్చితార్థం వేడుక శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం వేడుక సింపుల్గా, అందంగా, ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో విజయ్, రష్మికలు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుక ఎలాంటి హంగామా లేకుండా చాలా ప్రైవేట్గా నిర్వహించారని సమాచారం. అయితే ఇప్పుడు ఇరువురి కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమవుతుండగా ఫిబ్రవరిలో ఈ పెళ్లి జంట పీటలెక్కబోతుందని సమాచారం. ప్రముఖ సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులంతా వివాహ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ది కోరుకొండ గ్రూప్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించబోయే కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని తీయబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు. అందుకు సంబంధించి కాస్టింగ్ కాల్ను కూడా ప్రకటించారు. మేల్ లీడ్ యాక్టర్స్ కోసం 21 నుంచి 24 ఏళ్ల మధ్య వాళ్ళు, ఫీమేల్ యాక్టర్స్ 18 నుంచి 21 ఏళ్ల మధ్య వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యారెక్టర్ రోల్స్ కోసం 25 నుంచి 60 ఏళ్ల లోపు వాళ్ళను తీసుకొనున్నారు. ఆసక్తి ఉన్న వాళ్ళు ది కోరుకొండ గ్రూప్స్ @gmail.com మెయిల్ ఐడికి కానీ 9505009950 నెంబర్కి కానీ వివరాలు పంపించవచ్చు. అక్టోబర్ 15 లోపు అప్లై చేసుకోవచ్చు. దసరా రోజు నిర్వహించిన పూజా కార్యక్రమం వీడియో ఇప్పుడు చూద్దాం. కొబ్బరికాయ పండ్ల మీద నీళ్ళు చల్లండి. గ్లాస్ నీళ్ళు. ఓం భగవత్ స్వాహ. ఓం తత్వరేణ్యం భర్గో దేవత్కర్యమై యో యో న ప్రచోదయాత్. సత్యం సత్యమేవ ప్రపశ్యామి వర్తమసం దోపత్రం దేవాయ గ్రామే అవకాలి సదాయతే అస్కుజాయ వక్రతులాయమే అన్నో దండ ప్రచోదయ ఈశాన జరణ సర్వభూతానాం బ్రహ్మాణి బ్రహ్మాధిపతే అస్తు సదాశివం శ్రీ మహాగణాధిపతి నమః. నామరత్న పుత్ర ధారించి పావన జ్ఞాని గాని బాబా జన్మాంతాంచ తాన్ ప్రయత్నదేవదే బాబా 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 రాయి మార్గోపయాదే ప్రణాది వస్త్ర అంజలా కరుణాసి నమః. తస్మాత్ కారక భావేన అక్షరాయ నమః. నారాయణాయ నమః. నారాయణ సమాధాయ నమః. జ్యోత్యే నమః. ఔరోగ్యాయ నమః. చంద్రమృతస్వరుంజాయ నమః. జ్యేష్ఠాయ నమః. వసుంధసీతాయ నమః. ఇంద్రాయ నమః. ఆనందపూర్ణ రాసం దర్శయామి. విరాజమాన బుద్ధ అజంతర్పయామి. దుర్గా దేవతాయ నమః. దోమాగ్రాపయామి. ఆనంద
ఓకే. ఎస్ సార్. ఓకే. భారత్ రష్యా మధ్య మంచి సంబంధాలున్న విషయం తెలిసిందే. రాజకీయంగా, దౌత్యపరంగా రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. రష్యా చమురు కొనుగోలు కారణంగా భారత్పై అగ్రరాజ్యం అమెరికా విధించిన అధిక టారిఫ్లతో మాస్కోతో న్యూఢిల్లీ బంధం మరింత బలపడుతుంది. ఈ నేపథ్యంలో భారత్పై రష్యా అధినేత పుతిన్ తన ప్రేమను చాటుకున్నారు. భారతీయ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఇండియన్ ఫిల్మ్స్కు రష్యాలో భారీ ప్రజాదరణ ఉందని అన్నారు. నల్ల సముద్రంలోని రిసార్ట్ నగరం సోచిలో జరిగిన చర్చా కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ భారతీయ సినిమాలపై తన ప్రేమను చాటుకున్నారు. భారతదేశమే కాదు, భారతీయ సినిమాలంటే మాకు చాలా ఇష్టం. అందుకే భారతీయ సినిమాలను రాత్రి పగలు ప్రసారం చేసేందుకు ఓ ప్రత్యేక టెలివిజన్ ఛానల్ను నిర్వహిస్తున్నాం. బహుశా భారత సినిమాల ప్రసారానికి ప్రత్యేక టెలివిజన్ ఛానల్ ఉన్న ఏకైక దేశం రష్యానే కావచ్చు అని పుతిన్ వ్యాఖ్యానించారు. కాంతార చాప్టర్ 1 చిత్రంతో మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన పాత రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు తన సినిమాకు కనీసం ఒక్క షో కూడా దొరకని పరిస్థితి నుంచి నేడు వేల హౌస్ఫుల్ షోలతో అఖండ విజయాన్ని అందుకోవడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో రిషబ్ శెట్టి ఒక పోస్ట్ పెట్టారు. 2016లో ఒక్క సాయంత్రం షో కోసం కష్టపడ్డం నుంచి 2025లో 5,000 హౌస్ఫుల్ షో వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం మీ ప్రేమ, మద్దతు, దేవుడి దయ వల్లే సాధ్యమైంది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో ప్రముఖులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ నివాసంతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో భద్రతా వ్యవస్థ పూర్తిగా హై అలర్ట్ మోడ్లోకి వెళ్లింది. గురువారం సాయంత్రం నుంచి బెదిరింపు కాల్స్ వరుసగా రావడం ప్రారంభమయ్యాయి. సీఎం స్టాలిన్ నివాసం, చెన్నై రాజ్భవన్, బీజేపీ పార్టీ కార్యాలయం మరియు సినీ నటి త్రిషా ఇంటికి ఫోన్ కాల్స్ ద్వారా బాంబులు పెట్టామంటూ బెదిరింపులు రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో చెన్నై పోలీస్ శాఖ తక్షణమే స్పందించింది. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పాటు పలు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. తెలుగు ప్రేక్షకుల్ని భయపెట్టిన హర్రర్ ఫ్రాంచైజీ రాజుగారి గది ఇప్పుడు మళ్లీ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతుంది. యాంకర్ డైరెక్టర్ ఓంకార్ 6 గ్యాప్ తర్వాత ఈ సిరీస్లో 4వ భాగాన్ని ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు రాజుగారి గది 4 శ్రీచక్రం. తాజాగా విడుదలైన ఫస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో కాళికామాత ఉగ్ర రూపంలో దర్శనమివ్వగా ఎర్రచీరలో ఉన్న ఓ మహిళాదేవి వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉండటం హర్రర్ మిస్టికల్ ఎలిమెంట్స్ను సూచిస్తుంది. పోస్టర్కు జత చేసిన ఏ డివైన్ హర్రర్ బిగిన్స్ ట్యాగ్లైన్ ఆసక్తి రేపుతుంది. కెనడాలో భారతీయ చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఇండియన్ సినిమాస్ను ప్రదర్శిస్తున్న కారణంగా ఓ సినిమా థియేటర్పై కొందరు దుండగులు వరుస దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన యాజమాన్యం భారతీయ సినిమాల ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్, ఓజీ, రిషబ్ శెట్టి, కాంతార చాప్టర్ 1 సహా పలు సినిమాలు ప్రదర్శన ఆగిపోయింది. ఒంటారియో ప్రావిన్స్లోని ఓక్విల్ నగరంలో ఉన్న ఫిల్మ్ ఖా సినిమాస్ అనే థియేటర్పై కొందరు దాడికి పాల్పడ్డారు. తొలుత సెప్టెంబర్ 25న ఈ థియేటర్పై దాడి జరిగింది. కొందరు మండే ద్రవాన్ని పూసి పట్టించారు. అప్రమత్తమైన యాజమాన్యం మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత అక్టోబర్ 2న మరోసారి దాడి జరిగింది. థియేటర్ వద్ద దుండగుడు కాల్పులు జరిపాడు. వారం వ్యవధిలోనే 2 సార్లు దాడి జరగడంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ సందర్భంగా తన అభిమానులకు స్పెషల్ అప్డేట్ను ఇచ్చింది సౌత్ స్టార్ హీరోయిన్ సమాంతా ఋతుప్రభు. కొత్త ప్రయాణం అంటూ సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేసిన ఆమె మళ్ళీ ఒకసారిగా ఫ్యాన్స్లో, నెటిజన్స్లో ఆసక్తిని రేకెత్తించారు. ఇటీవల ఆమె రెండో పెళ్లి వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో కొత్త ప్రయాణం అనే మాట మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే సమాంతా పోస్ట్ చేసిన కొత్త ప్రయాణం అనే విషయం పెళ్లికి సంబంధించినది కాదు. కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన క్రమంలో ఈ కామెంట్ చేస్తుంది. ఇక కొత్త ఇంటి ఫోటోను ఆమె స్వయంగా షేర్ చేసింది. ఇంటి గోడపై శామ్ అనే లోగో స్టైలిష్గా ఏర్పాటు చేయగా అదే ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది హైదరాబాద్లోనా లేక ముంబైలోనా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
బాలీవుడ్ ప్రముఖ దంపతులు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఐశ్వర్యకు సంబంధించిన ఫోటోలు, డీప్ ఫేక్ వీడియోలు, అనుచిత కంటెంట్ ప్రచారం అవుతున్నందున గూగుల్, యూట్యూబ్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్లపై 4 కోట్ల పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఐశ్వర్య రాయ్ తన అనుమతి లేకుండా ఫోటోలు వాడుతున్నారని పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే ఆ తర్వాత కూడా AI బాలీవుడ్ ఇష్క్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐశ్వర్యపై 259 కంటే ఎక్కువ డీప్ ఫేక్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయని, వీటి వల్ల ఆమె గౌరవం, వ్యక్తిగత హక్కులు, ఆర్థికపరమైన ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుందని దంపతులు వాదించారు. ఈ వ్యవహారంలో కోర్టు ముందుగా ఇచ్చిన ఉత్తర్వుల్లో గుర్తించిన వీడియోల URLలను 72 గంటల్లో తొలగించాలని గూగుల్, యూట్యూబ్ వంటి సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే ఆ ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోవడంతోనే ఈ దంపతులు మళ్లీ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అస్సామీ ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్లో బోట్ ట్రిప్ సమయంలో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. సెప్టెంబర్ 19న జరిగిన 20వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం జుబీన్ సింగపూర్ వెళ్లారు. అయితే అక్కడ అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనపై అనేక అనుమానాలున్నాయి. మరోవైపు కొత్త ఆరోపణలతో కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. జుబీన్ గార్గ్ స్కూబా డైవింగ్ సమయంలో చనిపోయారని సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే తాజాగా వచ్చిన వివరాల ప్రకారం ఆయన స్విమ్మింగ్ గేర్ లేకుండానే సముద్రంలోకి వెళ్లి అక్కడే మునిగి మరణించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా నిర్లక్ష్యంగా జరిగిందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ కాంతారా 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతంలో వచ్చిన కాంతారా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే క్రమంలో ఈ ప్రీక్వెల్ను కూడా భారీ బడ్జెట్తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మాత విజయ్ కిరంగదురు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్స్ పనిచేయడం విశేషం. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటించి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కాంతారా చాప్టర్ 1 3 క్రితం వచ్చిన ఒరిజినల్ కాంతారా సినిమాకు ప్రీక్వెల్. అప్పట్లో కేవలం 15 నుండి 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆ సినిమా సుమారు 400 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం రేపింది. అయితే తాజాగా వచ్చిన చాప్టర్ 1 కోసం మాత్రం నిర్మాతలు సుమారు 125 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. అయితే చిత్రం విడుదలకు ముందు బెంగళూరులో నిర్వహించిన ప్రీమియర్ షోకు రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టితో కలిసి హాజరయ్యారు. షో ముగిసిన తర్వాత ఆమె భావోద్వేగానికి లోనై కన్నీళ్లతో రిషబ్ను కౌగిలించుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన లిటిల్ హార్ట్స్ సినిమా OTTలోనూ హవా కొనసాగిస్తోంది. ఈ నెల 1న ఈటీవీ విన్లో విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్తో సత్తా చాటింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు చిత్ర బృందం మరోసారి కృతజ్ఞతలు తెలిపింది. మౌలి, శివాని నాగారం జంటగా సాయి మార్తాండ్ తెరకెక్కించిన చిత్రం ఇది. థియేటర్లలో సెప్టెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. రామాయణ పేరుతో ఇది సిద్ధమవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా షేర్ అవుతుంది. ఇందులో కొన్ని పాత్రలకు సంబంధించి స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై దర్శకుడు నితీష్ తివారీ పరోక్షంగా స్పందించారు. ఇప్పటివరకు రామాయణాన్ని ఎంతోమంది రచించారని, వాటన్నింటినీ చదివి వాటి ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. నాకు రామాయణంలోని ప్రతి పాత్ర ఇష్టమే. ప్రతి కోణంలోనూ ఈ కావ్యం కొత్తగానే కనిపిస్తుంది. దానిపైన కోర్సులు కూడా చేశాను. నాకెంతో స్ఫూర్తినిచ్చిన కావ్యం రామాయణం. ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఎంతోమంది రాసిన వాటిని పరిశీలించాం. వాటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని నిజమైన దాన్ని మీకు అందిస్తాం. నిపుణులు కూడా ఈ స్క్రిప్టులో భాగమయ్యారు. వారి సూచనలు కూడా పరిగణలోనికి తీసుకున్నామని తెలిపారు. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ఇటీవల మొదటిసారి నేషనల్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె దీని గురించి మాట్లాడారు. జాతీయ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ఆ పురస్కారాలు ప్రకటించినప్పుడు కొన్నిసార్లు వచ్చే విమర్శలపై స్పందించారు. అవార్డులు ప్రకటించినప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే వాటి విలువ తగ్గిపోతుందన్నారు. దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. మనకు నేషనల్ అవార్డు ప్రకటించినప్పుడు ప్రేక్షకులు కూడా మనం దానికి అర్హులమని భావిస్తే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేం. అలా కాకుండా ఆమె నటనకు పురస్కారం వచ్చిందా, ఆమె కంటే గొప్పవారు చాలామంది ఉన్నారు అని కామెంట్స్ వినిపించాయంటే దాన్ని అందుకున్నప్పటికీ విలువ ఉండదు. తాజాగా నాకు జాతీయ పురస్కారం వచ్చినప్పుడు అందరూ అంగీకరించారు. వారి అంగీకారం నాకు అవార్డు కంటే గొప్పగా అనిపించింది. నటులకు చిన్న పురస్కారం కూడా ముఖ్యమే. ప్రేక్షకులను అలరించడమే ప్రధాన ఉద్దేశం. మాకు గౌరవం, గుర్తింపు వచ్చాయంటే అభిమానులు కూడా ఆనందిస్తారు అని రాణి చెప్పారు.
ది 100 సినిమాతో రీసెంట్గా హిట్ కొట్టిన హీరో సాగర్ మరో వినూత్న ప్రాజెక్టుతో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి తీసుకువచ్చేందుకు సాగర్ ముందడుగు వేశారు. పాన్ ఇండియా వైడ్గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో చాలా తక్కువ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగరేణి కార్మికుల దుర్భరమైన జీవితాలు, వారి కష్టాల్ని తెరపై ఆవిష్కరించేందుకు జార్జి రెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి ముందుకొచ్చారు. జార్జి రెడ్డి చిత్రంతో మేకర్గా జీవన్ రెడ్డికి మంచి ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి తెలంగాణ నేపథ్యంలోని సింగరేణి బ్యాక్ డ్రాప్ పై ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. సింగరేణి బొగ్గు గనుల కార్మికుల కష్టాలు, పోరాటాలు, ఆశలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతదేశ సినీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. హలో అండ్ నమస్తే, దిస్ ఇస్ ఇంద్రాణి దావలూరి. నేను అందెల రవమిది అనే బ్యూటిఫుల్ డాన్స్ బేస్డ్ ఫిల్మ్ నిర్మించానండి. ఇది మన భారతీయ శాస్త్రీయ నృత్యాలపై బేస్డ్ అయి ఉన్న సినిమా అనమాట. ఈ సినిమాని మీరందరూ తప్పకుండా ఎంకరేజ్ చేసి ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. ఇది మరికొద్ది రోజుల్లోనే మీ ముందుకు రాబోతోంది థియేటర్లలో. మీరు దీన్ని చూసి నన్ను బాగా ఎంకరేజ్ చేయాలి, మా టీంని కూడా బాగా ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా గత కొన్ని రోజులుగా రిలీజ్కి వస్తోందనగా మేము కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ చేశామండి. ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్కి సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలు, దిగ్గజాలు మాకు చాలా సపోర్ట్ చేసి నన్ను ఈ ప్రయాణంలో ఫినిష్ లైన్కి వచ్చేటట్టు చూశారు. వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. మన తెలుగు ఇండస్ట్రీ నన్ను చాలా బాగా ఆదరించి ఆదుకుంది. తెలుగు సినిమా ప్రేక్షకులైన మీరందరూ కూడా మా సినిమాని ఆదరించి సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది విదేశాల్లో తీసామండి, యుఎస్లో తీసాము. తర్వాత అక్కడ మాకు చాలా ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్స్ వచ్చాయి, ఫెస్టివల్స్లో. ఇక్కడ కూడా మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే అదే పెద్ద అవార్డ్ నాకు మీరు తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ అస్ ఇన్ ద థియేటర్స్ వెరీ సూన్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.